హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ట్రాన్ ఏరిస్ అనే హాలీవుడ్ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. చూడటం కూడా జరిగిందనమాట. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 59 నిమిషాలు అండ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సుమారు $175 మిలియన్. ఈ మూవీ 2010లో వచ్చిన ట్రాన్ లెగసీ మూవీకి సాఫ్ట్ రీబూట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్ సీక్వెల్ కాదు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఆ డిజిటల్ ప్రపంచాన్ని ముందు జరిగిన ఈవెంట్స్ని రిఫర్ చేసుకుంటూ ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్గా తీశారు. మీకు తెలిసే ఉంటుంది, ఒరిజినల్ మూవీ 1982లో వచ్చింది. అప్పట్లో అది కల్ట్ క్లాసిక్ అనమాట. మరి ఈ మూవీ చూడాలి అంటే ట్రాన్ కానీ ట్రాన్ లెగసీ కానీ చూడాలా అంటే చూస్తే బెటర్. స్టోరీ అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ ఏం లేకుండా. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే స్టీవెన్ రిసర్చర్ అనే ఫిల్మ్ డైరెక్టర్కి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఆర్కిడ్ గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేదంట. ఈ ట్రాన్ యూనివర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ కాన్సెప్ట్ని 1976లో క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత డిస్నీ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసింది అనమాట 1982లో. మీకు కనుక అసలు ట్రాన్ గురించి ఐడియా లేకపోతే అదొక హీరోయిక్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనమాట. కంప్యూటర్ సిస్టమ్ లోపల జరిగే ప్రపంచం అన్నట్లు చూపిస్తారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా మనుషులాగా చూపిస్తారు. డిజిటల్ ఎరీనాస్లో ఎలాంటి బ్యాటిల్స్ చేస్తాయనే కాన్సెప్ట్ మీద. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని కూడా. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, డిలింజర్ సిస్టమ్స్ కంపెనీకి CEO అయిన జూలియన్ ఎన్కామ్ అనే రైవల్ కంపెనీతో కంపీట్ చేయడానికి ఏరిస్ అనే హైలీ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ రాశాడనమాట. దీనివల్ల డిజిటల్ ప్రపంచంలో ఉండే క్యారెక్టర్స్ అన్ని ఫిజికల్ అంటే మన ప్రపంచంలోకి ఎంటర్ అవుతాయి. అంటే హ్యూమానిటీకి ఇదే మొదటి కాంటాక్ట్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీయింగ్స్తో. తర్వాత ఏం జరిగింది, అసలు ఈ రెండు ప్రపంచాలు ఎలా కొలైడ్ అయ్యాయి అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హడావిడికి బాగానే లింక్ చేశారు. మూవీని డైరెక్ట్ చేసింది జోచిమ్ రానింగ్. ఈయన ఇంతకు ముందు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఒక పార్ట్ అయిన డెడ్ మెన్ టెల్ నో టేల్స్, మాల్ఫిసెంట్ మిస్ట్రెస్ ఆఫ్ ఈవిల్ అనే మూవీస్ తీశాడు. అదేంటి బ్రో, ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి కదా, మ్యాట్రిక్స్ అని, ఎక్స్ మిషనామా, ఐ రోబోట్, గోస్ట్ ఇన్ ది షెల్ ఎట్సెట్రా అని. అంటే ఇక్కడ విజువల్ ప్రజెంటేషన్ కానీ స్టైలింగ్ కానీ అండ్ ఆ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే విషయాలలో డిఫరెన్స్ ఉంటుంది. 1982లో ఆ టెక్నాలజికల్ ఇన్నోవేషన్కి హెడ్ ఆఫ్ టైమ్ అన్నట్లు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి. ఆ యానిమేటర్స్ కానీ డిజైనర్స్కి దండం పెట్టేయచ్చు. ఐమాక్స్ లేజర్ 3D ఫార్మెట్లో చూడడం వల్ల చాలా ఇమర్సివ్గా అనిపించింది నాకైతే. రైట్ ఫ్రమ్ టైటిల్ కార్డ్స్ నుండి క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ దాకా విజువల్ క్వాలిటీ టాప్ నాచ్లో ఉంది. VFX సూపర్వైజర్గా చేసిన డేవిడ్ సియేజర్. ILM అనే కంపెనీ చేసిందంట, ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్. మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ మూవీస్ కి వీళ్ళే చేశారు, లైక్ స్టార్ వార్స్, పైరట్స్ ఆఫ్ ది క్యారిబియన్, మార్వెల్ యూనివర్స్, జురాసిక్ పార్క్. సినిమాటోగ్రఫీ బై జెఫ్ క్రోనెన్వెత్ చాలా బాగుంది. ఆ సైబర్ పంక్ అండ్ ఆర్కేడ్ గేమ్ స్టైల్ వైబ్స్ ఉంటాయి త్రూ అవుట్ ద మూవీ. అగ్రెసివ్ నియాన్ కలర్స్ తో ఫ్లాషీగా ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్ కూడా స్టైలిష్ గా. నెక్స్ట్ మెయిన్ పిల్లర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. NIN 9 ఇంచ్ నెయిల్స్ అనే బ్యాండ్ చేసింది. వీళ్ళ సౌండ్ ట్రాక్స్ ఇంతకు ముందు చాలా మూవీస్ లో వాడారు, లైక్ ద సోషల్ నెట్వర్క్, ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ, ద మ్యాట్రిక్స్, లాస్ట్ హైవే, ఇలా చాలా మూవీస్. పంక్ రాక్ మ్యూజిక్ తో రెట్రోస్టైల్ లాగా అనిపించింది నాకైతే. ఆ టెక్ రైవల్ కంపెనీస్ చూపిస్తున్నప్పుడు కానీ హ్యూమన్ వర్సెస్ ప్రోగ్రామ్ ఫేస్ ఆఫ్ సీన్స్ లా కానీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అందరికీ ఈ మ్యూజిక్ స్టైల్ నచ్చుతుందా అంటే చెప్పలేను. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఆల్బమ్ వచ్చేసి సెప్టెంబర్లో రిలీజ్ అయింది. టోటల్ 24 ట్రాక్స్ ఉంటాయి. మూవీలో చాలా రెఫరెన్సెస్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రీవియస్ మూవీస్ కి. చాలా మందికి నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ కనెక్ట్ అవుతారు కూడా. పాత యాక్టర్ జెఫ్ బ్రిడ్జెస్ క్యామియో సీన్స్ కూడా ఉన్నాయి. అది ఆల్రెడీ పోస్టర్స్ లో అలాగే రివీల్ చేసేసారు, నేను స్పాయిలర్ ఇచ్చింది ఏం లేదు. లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించాల్సిన స్కోప్ ఏమి ఉండదు దీంట్లో. ఎక్కువ రన్ టైం ఉండేది జేరెడ్ లెటో, గ్రెటా లీ, ఈవెన్ పీటర్స్ అండ్ జోడీ టర్నర్. లెటో ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా. మీకు తెలిసే ఉంటుంది 2013లో లెటోకి ఆస్కర్ అవార్డు వచ్చింది డాలస్ బయర్స్ క్లబ్ అనే మూవీకి. నెగిటివ్ చెప్పాలి అంటే ప్రిడిక్టబిలిటీ. మూవీ స్టార్ట్ అయిన గంట దాకా బాగానే ఉంటుంది, మెల్లమెల్లగా తెలిసిన టెంప్లెట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉండి ఉండొచ్చు. మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో సస్పెన్స్ని బిల్డ్ చేస్తూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనేలాగా ఏమన్నావు సీన్స్. అండ్ ఆల్సో చాలా చోట్ల ట్రాన్ లెగసీ మూవీ చూసినట్లు అనిపిస్తుంది. ఆ టెక్ కంపెనీ రైవలరీస్ కానీ, AI, డిజిటల్ ఎవల్యూషన్ కానీ, పార్టికల్ గన్, ద గ్రిడ్, ఇలా చాలా ఉంటాయి టెర్మినాలజీస్ మూవీలో. ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లోర్ చేసి ఉండాల్సింది ఆ టాపిక్స్ మీద. సింగిల్ స్టోరీ పాయింట్ అజెండా లా కాకుండా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సిందే. ఎమోషన్ కనెక్ట్ అవుతామా మూవీ అయ్యేలోపు అంటే కొంచెం డౌటే.
విజువల్ గ్రాండియర్ కోసం ప్రొడక్షన్ వాల్యూస్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద కూడా ఉండాల్సిందే. చాలా పొటెన్షియల్ ఉంది ఆ స్టోరీకి అండ్ ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి అందరికి. సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకుంటారు అండ్ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కూడా. క్లైమాక్స్ రష్డ్ కనిపించింది నాకైతే. యాక్షన్ సీక్వెన్స్ ఇంకా ఇన్నోవేటివ్ చూపించాల్సిందే. పోస్ట్ ఆర్ మిడ్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఒకటి ఉంది. ట్రాన్ ఫ్యూచర్ ఫిలిమ్స్ కి పాతలాగా. అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమైనా ఉన్నాయంటే అస్సలు లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక విజువల్ స్పెక్టికల్ని ఎంజాయ్ చేస్తాం 3D ఎఫెక్ట్స్లో, సింపుల్ స్టోరీలో ఉన్నా పర్లేదు అండ్ సైఫై మూవీస్ అంటే ఇష్టం అంటే నచ్చుతుంది. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీలనే కావాలి, రియాలిటీకి దగ్గరలో ఉంటేనే చూస్తాము, అసలు ఆ మ్యూజిక్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ స్క్రీన్ మీద కలర్స్ ఏంటి అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.